మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గౌసియా. బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో సినిమాల్లోకి వచ్చిన యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికి తోడు ఈ మధ్య కాలంలో అతడు హిట్ల మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్ చిత్రంలోని నటనతో ఏకంగా ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఏకంగా 6 హిట్లతో బీభత్సమైన ఫామ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రంగా దేవరను చేస్తున్నాడు. సముద్ర తీర ప్రాంత కథతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా వేగంగా ఏమాత్రం బ్రేకులు లేకుండా జరుపుతున్నారు. జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ చేస్తున్న దేవర మూవీని 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే న్యూస్ లీక్ అయింది. ఫుల్ ఫామ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీని నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు వచ్చాయి. కానీ దీని నుంచి బిగ్ అప్డేట్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తికరంగా వేచి చూస్తున్న విషయం తెలిసిందే. వీటిని నిజం చేస్తూ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ అప్డేట్ పై ట్వీట్ చేసి అంచనాలను పెంచేశాడు. అనిరుద్ రవిచందర్ తాజాగా తన ట్విట్టర్లో దేవర టీజర్ సూపర్ గా ఉంది, తారక్ అండ్ కొరటాల శివ ఫైట్ చూపిస్తున్నారు, చాలా ఆసక్తిగా ఉన్నాను అని రాసుకొచ్చాడు. దీన్ని నిర్మాణ సంస్థ రీట్వీట్ చేస్తూ అనిరుద్ దీని గురించి ఇలా చెప్పాడంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని చెప్పింది. మొత్తానికి దేవర అప్డేట్ పై హైప్ ను భారీగా పెంచేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న దేవర మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.